अथ प्रथमोऽध्यायः। अर्जुनविषादयोगो नाम। अर्जुन उवाच सेनयोरुभयोर्मध्ये रथं स्थापयमेच्युत यावदेतान्निरीक्षेऽहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे। అర్జునుడు ఇట్లు పలికెను, ఓ అచ్యుత, దయచేసి నా రథమును 2 సేనల నడుమ నిలుపుము. తద్వారా యుద్ధము చేయగోరి ఇక్కడ ఉపస్థితులైన వారిని మరియు ఈ మహాసంగ్రామమున ఎవరితో నేను యుద్ధము చేయవలసి ఉన్నదో చూడగలుగుదును. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడైనను తన అవ్యాజ కృపతో తన మిత్రుని సేవలో నెలకొనెను. తన భక్తుల పట్ల ప్రేమను చూపుటలో అతడెన్నడూ విఫలుడు కాడు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతునిగా సంబోధించబడెను. అతనికి రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటించవలసి ఉండెను. ఆ విధముగా నడుచుకొనుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతునిగా సంబోధించబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును స్వీకరించినను అతని దివ్యస్థితికి ఏ విధముగానూ భంగము వాటిల్లదు. అన్ని స్థితులలో అతడు దేవాదిదేవుడే మరియు సమస్త ఇంద్రియములకు అధిపతి అయిన హృషీకేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమగల సంబంధము దివ్యము మరియు మిక్కిలి మధురమైనది. సేవకుడు ఎల్లప్పుడూ భగవంతుని సేవ కొరకై సంసిద్ధముగా ఉండును. అట్లే భగవానుడు కూడా తన భక్తుని ఏ విధముగానైనా సేవించుకొను అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురుచూచును. అతడు ఆజ్ఞాపించిన వానిగా ఉండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగల ఉన్నత స్థానమును స్వీకరించగలిగినచో అతడు మరింత అధికముగా ఆనందించును. నిజమునకు అతడు ప్రభువగుట చేత ప్రతి ఒక్కరునూ అతని ఆజ్ఞలకు లోబడి ఉందురు. ఎవ్వరునూ అతనిని ఆజ్ఞాపించేలా ఉన్నత స్థితిలో ఉండలేరు. కాని అతడు సర్వకాల సర్వావ్యవస్థలోనూ అచ్యుతుడైన ప్రభు అయినప్పటికీ శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించినట్లుగా కనిపించినచో దివ్యానందము అనుభవించును. భగవానుని శుద్ధ భక్తునిగా అర్జునుడు తన దాయాదులతో సోదరులతో యుద్ధము చేయదలుచుకోలేదు. కాని ఏ విధమైన శాంతి రాయబారములకు సమ్మతించని దుర్యోధనుని మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగముకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధరంగములో నాయకత్వము వహిస్తున్న ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకొనుట కొరకై అతడు ఆరాటపడసాగెను. యుద్ధరంగములో శాంతియత్నమనే ప్రశ్నే ఉదయింపకున్నను వారిని తిరిగి అతడు చూడదలిచెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును వారెంతగా కోరుకుంటున్నారో కూడా అతడు చూడదలిచెను.